హలో! మనం కమోడిటీస్‌లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకుంటూ ఉంటాం గదా! ఈరోజైతే నేను న్యాచురల్ గ్యాస్ మినీ ఏప్రిల్ ఫ్యూచర్‌ని చార్ట్ ఓపెన్ చేసి ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, ఎగ్జిట్ ఎంత, ప్రాఫిట్ ఎంత అనేది డిస్కషన్ చేసుకుందాము. అసలు పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. మార్నింగ్ అంతా చూస్తే కొద్దిగా బుల్లిష్‌గా మూవ్ అవుతూ ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ గనుక సిపిఆర్‌ని క్రాస్ చేసుంటే రెసిస్టెన్స్ టచ్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ సిపిఆర్ నుంచి రివర్సల్ వస్తుంది అనంటే మనకి డౌన్ ట్రెండ్లో వెతుక్కోవాలి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఈఎంఎస్లో 20 ఈఎంఏ అనేది అబవ్గా ఉంది, క్రాస్ ఓవర్ అంటే బేరిష్గా ఉంది అని అర్థం. సెకండ్ పాయింట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నేను తీసుకున్న ఎంట్రీ ఎగ్జాక్ట్గా 3:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. 3:30 నుంచి నాన్ స్టాప్గా మొమెంటం వస్తూ ఫ్లక్చువేట్ అవుతూ అప్వర్డ్ డౌన్వర్డ్ ఫ్లక్చువేట్ అవుతూ లాస్ట్కి మీరు చూస్తున్న సపోర్ట్ క్యాండిల్ వరకు కూడా నేను వెయిట్ చేశాను. 3:30 నుంచి ఎగ్జాక్ట్ 15:30 ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, 15:30 దగ్గర. 15:30 అంటే 3:30 క్యాండిల్, ఆ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తే 17:45 అని ఉంది కదా, అక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. మనం మార్నింగ్ ఎందుకు ఎంట్రీ తీసుకోలేదు అని అంటే మీరు ఇక్కడ చూస్తే ఈఎంఎస్ అనేది దగ్గరగా ఉన్నాయి. ఈఎంఎస్ ఇట్లా దగ్గరగా ఉంటే వాల్యూమ్ ఎక్కువగా ఉండదు. ఈఎంఎస్ ఎంత దూరంగా ఉంటే వాల్యూమ్ అంతా సర్క్యులేట్ అవుతుంది అని అర్థం. కింద కూడా మీకు చూస్తే వాల్యూమ్లో అర్థమవుతుంది. సో అక్కడ ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఎగ్జిట్ అయిపోయాక నాన్ స్టాప్ అప్వర్డ్ వెళ్ళిపోయింది. ప్రాఫిట్ అనేది 700 బుక్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.